ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో యాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా నచ్చే సీజనల్ ఫ్రూట్ మామిడి. దానికి తప్పితే ఇంకేమైనా ఉంటుందా? సో గత కొద్ది రోజులుగా కురుస్తున్న మంచును చూస్తే ఈ ఏడు మామిడి పళ్ళు తినగలమా? మామిడి రైతులకి నష్టమా లాభమా అని తెలుసుకునేందుకైతే మనం అయితే వచ్చేసాం విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం వద్ద ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. మామిడి రైతులకి సంబంధించి సూచనలు సలహాలు ఇవ్వడానికి మన ముందు ఉన్నారు సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే పొద్దున్న పొగమంచు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ పొగమంచు కారణంగా మామిడి రైతులకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారా? మరి ముఖ్యంగా ఇటీవల కాలం మనం చూసినట్టయితే గత డిసెంబర్లో పడిన వర్షాలకి మనకి చెరువులంబడ అలాగే కాలువలంబడ అక్కడక్కడ నీరు అలాగే భూమిలో కూడా మనకి గ్రౌండ్ వాటర్ పెరిగి ఉన్నది. అలాగే మన సాయిల్ ప్రొఫైల్లో కూడా కొంతవరకు పదును ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాతావరణంలో తాలూకు హ్యూమిడిటీ పెరిగింది మనకి ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అయితే మనకి మామిడిలో పూత మాత్రం చాలా బాగా వచ్చింది. వచ్చిన తర్వాత మన రైతులు సరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవడం వల్ల ఏంటంటే దాంతోపాటు ప్యారలల్గా ఈ హ్యూమిడిటీ పెరగడం వల్ల రాత్రి మంచు కూడా పెరుగుతుంది. పెరిగి ఉదయానికి మనకి మంచు ఎండ వచ్చి మంచు తగ్గే టైంకి సో మంచు ఎక్కువసేపు కూడా వాతావరణంలో ఉండిపోతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే హ్యూమిడిటీ పెరగడం వల్ల ఈ పొగ మంచు పెరగడం వల్ల మనకు ముఖ్యంగా ఈ ఆకుల మీద కానీ వచ్చిన పూత మీద కానీ కొమ్మల మీద కానీ పదును ఉండిపోతుంది. సో ఆ పదును ఆ మంచు తాలూకా నీటి బిందువులు అవన్నీ ఉండిపోవడం వల్ల మనకి ముఖ్యంగా తెగుళ్ళు ఎక్కువ పెరుగుతాయి. అంటే చాలామంది రైతులకి ఇది నానుడి ఏంటంటే పొగ మంచు పడిపోతుంది, మామిడి తోటలు మాడిపోతాయి. అది యాక్చువల్గా దాని వెనకాతలు ఉన్న స్టోరీ ఏంటంటే మనకి ఎప్పుడైతే పగల ఎండలు ఎక్కువ కాస్తూ రాత్రిపూట మంచు పడుతున్నప్పుడు ఇంకా ప్లాంట్ హాపర్ అంటాం, మామిడిలో తేనె మంచి పురుగు అంటాం దాన్ని. సో తేనె మంచి పురుగు ఈ ఈ ఈ అట్మాస్ఫియర్ అంటే ఇదైతే వాతావరణం పగల ఎండ రాత్రి మంచు పడినప్పుడు తేనె మంచి పురుగు ఉధృతంగా పెరుగుతుంది. సో ఉధృతంగా పెరగడం వల్ల ఏంటంటే దాంతోపాటు తేనె మంచి పురుగు ఆ పూతని ఆకుల మీద లేత కొమ్మల మీద ఆ రసం పీల్చేసుకోవడం వల్ల ఆ రసం పీల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే రసం పీల్చుకొని కొంత రసాన్ని బయటకు వదిలేస్తుంటుంది. మనం తిన్నప్పుడు కొంత కిందకి ఎలాగే పడిపోతుంటుంది, చిన్నపిల్లలు తిన్నప్పుడు ఎలా అయితే కిందకి పడిపోతుంటుందో సో అట్లా కొంత రసం బయటకు వచ్చేయడం వల్ల దాన్ని ఊజింగ్ అంటామాట. అంటే ప్లాంట్ కొరికేసి తర్వాత మనకి రక్తం కూడా దోమలు కుట్టినప్పుడు రక్తం ఎలా కొద్దిగా చుక్క ఒక రసిలాగా వచ్చి ఎలా ఉండిపోతుందో అట్లా ఆకుల మీద అలాగే లేత ఆకుల మీద పూత మీద లేత కాండం మీద సో అట్లా ఉండిపోతుంది. సో ఉండిపోయినప్పుడు ఈ ఈ మన పొగ మంచు ఏంటంటే ఈ పదును హ్యూమిడిటీ వల్ల బూజు డెవలప్ అవుతుంది. దాన్ని షూటీ మోల్డ్ అంటాం, నల్ల బూజు డెవలప్ షూటీ మోల్డ్ అంటాం దాన్ని. సో మామిడిలో ముఖ్యంగా ఈ రెండు సమస్యలు ఈ పొగ మంచు రావడం వల్ల ఈ ఉధృతి ఎక్కువైపోతుంది. సో ఉధృతి ఎక్కువైపోవడం వల్ల పూతంతా మాడిపోతుంటుంది. సో దానికి ఏంటంటే మరి ముఖ్యంగా రైతు సోదరులు ముందు నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మేము చెప్తూ ఉంటాము. కానీ రైతులు ఏంటంటే మంచు పడిపోతుంది పూత మాడిపోయింది అని తోటలో వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి జనరల్గా ఏంటంటే మామిడి కొమ్మలో మనం చూసినట్టుగైతే 100% పూత వచ్చింది, లాస్ట్కి మనకు మిగిలేదు 0.001%. ఆ 0.001% పూత కూడా మిగిలి కాయల కింద మారితే చెట్టు కూడా మొయ్యలేదు, అన్ని కాయలు వస్తాయి. కానీ ఆ 0.001% కూడా రైతులు కాపాడుకోలేకపోతున్నారు. సో దానికి ముఖ్యంగా మనం ఏంటంటే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అంటే సస్యరక్షణ చర్యల్లో మనం ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం అంటే పొగ మంచు వస్తుంది కదా అప్పుడు కొట్టుకుందాం మాత్రం మనం ఆ పురుగుని ఆపలేము, అలాగే తెగుళ్ళు కూడా ఆపలేము. దానికి ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నవంబర్లో ఒక స్ప్రేయింగ్, డిసెంబర్లో ఒక స్ప్రేయింగ్, జాన్యువరిలో ఒక స్ప్రేయింగ్, ఫిబ్రవరిలో ఒక స్ప్రేయింగ్లు మనం విడతలో నెలవారీ గ్యాప్లో మందులు పిచికారీ చేసినట్టుగైతే మనం ఆ నష్టాన్ని నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మొదట్లో మనం చూసినట్టుగైతే నవంబర్లో మనం ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు మనం మందులు పిచికారీ చూసినట్టుగైతే ముఖ్యంగా మందుల్లో మనకి తేనె మంచు పురుగుని అలాగే
ఆకులు గూడు కట్టే పురుగుని నివారణ చేసుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్, క్లోరిపైరిపాస్, దాంతోపాటుగా ఖచ్చితంగా తెగులు మందు కూడా మనం కలిపి పిచికారి చేసుకోవాలి. ముఖ్యంగా ఆ దశలో మనం చూసినట్టయితే మనం సల్ఫరు, గంధకం అనే పౌడర్ని మనం మార్కెట్లో దొరుకుతుంది, అది కలిపి పిచికారి చేసుకోవాలి. మళ్ళీ తర్వాత నెల రోజుల గ్యాప్లో మనం చూసినట్టుగైతే ఇమిడాక్లోప్రిడ్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు, ఎందుకంటే తేనెమంచు పురుగు ఉధృతి పెరుగుతుంది కాబట్టి. సో దాంతోపాటుగా మనం ఈ కాంటాఫ్ మన తెగులు మందు, అలాగే మొక్కలు అంటే పూత వచ్చిన తర్వాత చిన్న పింజి కింద మారినప్పుడు బలంగా పింజులు తయారవడానికి మల్టీకే కానీ 19 కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. మళ్ళీ జాన్యువరిలో మనం చూసినట్టుగైతే ఇప్పుడు మనకి జాన్యువరి చివరిలో కూడా మన తేనెమంచు పురుగు ఉధృత పెరిగి చాలా తోటల్లో పూత మాడిపోయింది. సో కాబట్టి దీని నివారణ కూడా మనం కంటిన్యూస్గా మనం మానిటర్ చేసుకొని, మనకి ఇటీవల కాలంలో మంచి మందులు అందుబాటులో వచ్చాయి. సో దాంట్లో కూడా మనం ఆ మందులు మార్చి పిచికారి చేసుకున్నట్టుగైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తేనెమంచు పురుగు అంటే పొగ మంచు పడుతుంది, తేనెమంచు పురుగు పెరుగుతుంది. పెరిగినప్పుడే మనం సస్యరక్షణ చేపడితే మనం తోటలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సమ్మర్ అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చే సీజనల్ ఫ్రూట్ ఏంటంటే మ్యాంగోనే. సో ఫిబ్రవరిలోనే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయే ఇండికేషన్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడున్న క్లైమేటిక్ కండిషన్స్కి చూసుకున్నట్టయితే మ్యాంగో రైపింగ్ అనేది ఎర్లీగానే అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఈ సంవత్సరం మనకి డిసెంబర్లో వర్షాలు పడ్డాయి, పూతలు కూడా కొద్దిగా ముందుగానే బాగా వచ్చాయి. వచ్చిన తోటల్లో కాయలు రావడానికి ముఖ్యంగా అంటే మామిడి రకాల్లో కూడా చూసినట్టుగైతే మనకి పనుకులు కూడా ఎర్లీగా వస్తుంది మార్కెట్కి. సో కాబట్టి పనుకులు మోస్ట్లీ ఫిబ్రవరి నెలాఖరు కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ మనకి జనరల్గా ఏంటంటే ఉగాదితో సింక్రనే అవుతాయి ఇవన్నీ కూడా. సో ఉగాది టైంకి ఇవన్నీ కూడా మనకి ముందుగా పనుకులు వస్తాయి. పనుకుల తర్వాత సువర్ణరేఖ తర్వాత బంగినపల్లి తర్వాత కలెక్టర్, సో నీలాలు, ఇవన్నీ కూడా అంటే రకాలు కూడాను మనకి సీజనల్గా మేము టైం బట్టి వస్తూ ఉంటాయి అవి కూడా. సో కాబట్టి పనుకులు అయితే ఎర్లీగా రావడానికి అవకాశం ఉంటుంది. పూత కూడా ముందుగా వచ్చింది కాబట్టి వారం 10 రోజులు ముందుగా పంట జరగడానికి అవకాశం ఉంది. ఎలాంటి వాతావరణాన్నైనా ఎలాంటి అంటే చీడ పీడని తట్టుకునేందుకు రైతన్న ముందుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఒక్కోసారి వాతావరణంలో మీరు అనేటట్టు పొగమంచు, సైక్లోన్స్ ఇవన్నీ వస్తుంటాయి, కానీ కొంత సంరక్షణ చేసినట్టయితే మరీ మొత్తాన్ని నివారించలేం కానీ కొంతమేర నష్టాన్ని అయితే మాత్రం నివారించుకోగలం. సో ఎలాంటి సలహాలు సూచనలు పాటిస్తే రైతన్న నష్టాన్ని తట్టుకోగలరు? ముఖ్యంగా రైతు సోదరులు ఇటీవల కాలంలో మనకి శాస్త్ర విజ్ఞానం చూసినట్టుగైతే వ్యవసాయంలో చాలా ముందుకి మనకు వస్తున్నారు. అందరూ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. శాస్త్ర విజ్ఞానం కూడా ఇప్పుడు మనకి సెల్ రూపంలో, మన సోషల్ మీడియా రూపంలో, అలాగే మనకి ప్రతి జిల్లాలో ఏరువా కేంద్రము, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యాలయంతో కేంద్రాలు ఉన్నాయి. అలాగే మనకు వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ను పెట్టడం కూడా జరిగింది. అంటే రైతులు ఇంకా పాత మూఢనమ్మకాలు, పక్క రైతుని అలాగే ఎవరెవరో ఏదో చెప్పారని అది నమ్మడం కాకుండా ముందు శాస్త్రాన్ని నమ్మడం ప్రాక్టీస్ చేస్తే, సో వాళ్ళు ఎక్కడో దగ్గర ఇప్పుడు మనం అంటే రైతులు మనం చూస్తూ ఉన్నట్టుగైతే ఇప్పుడు మనం ఇచ్చే రకాలే పండిస్తున్నారు, రకం వరకు మనల్ని నమ్ముతున్నారు, మిగిలిన టెక్నాలజీ మళ్ళీ పక్క వాళ్ళు చూసి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మనం 1121 MTU 1121 మనం ఇచ్చిన రకమే, అదే మొత్తం 80% మన విజయనగరం జిల్లాలో సాగు అవుతుంది. ఆ రకంలో మంచి దిగుబడులు సాధించడానికి యూరియా ఇలాగ వేయాలి, DAP ఇలాగ వేయాలి, పొటాష్ ఇలాగ వేయాలి, ఇలాగ పురుగులు తెగిలి యాజమాన్యాలు చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. బట్ ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు, వెరైటీ ఒకటి తీసుకుంటారు, మళ్ళీ 4 నచ్చిన టెక్నాలజీ పడదు. సో ఇది కూడా ఈ మన మామిడిలో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. సో తేనె మంచి పురుగు అన్నది మీరు అపోహది. తేనె అంటే పొగ మంచు పడుతుంది, పూత మాడిపోయిందంటే పొగ మంచు పడినప్పుడు పూత మాడిపోవడానికి టెక్నికల్ రీజన్ ఇది. సో కాబట్టి మంచు పడినప్పుడు, పగల ఉష్ణోగ్రత ఎక్కినప్పుడు మంచు పురుగు ఉధృతి పెరుగుతుంది. సో పురుగు ఉధృతి పెరిగినప్పుడు పురుగుతో పాటు మనకి వెనకట్ల తెగులు కూడా వస్తుంది. సో కాబట్టి రెండు అన్నీ కూడా అంటే శాస్త్రాన్ని ఆకలింపు చేసుకొని ఎవరైతే రైతులు ముందుగానే తెలుసుకొని వ్యవసాయం చేస్తారో, రైతులు చాలామంది రైతు సోదరులు ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో చాలామంది బీటెక్ చేసి అమెరికా, ఆస్ట్రేలియా అలాగా బయట దేశాలకు వెళ్ళి బాగా డబ్బులు గడించి ఆ టైంలో ఇక్కడికి వచ్చి పొలాలు కొనుక్కొని కరోనా టైంలో వెనక్కి వచ్చేసి వాళ్ళందరూ మా ఆఫీసుల చుట్టూ తిరిగి మా ద్వారా టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి రూపాయి లెక్కేసుకొని, ప్రతి నిమిషం లెక్కేసుకొని, సోయింగ్ విండోస్ లెక్కేసుకొని ఎప్పుడు చేస్తే సంవత్సరానికి 3-4 పంటలు పండించవచ్చు అంత టెక్నాలజీ వాళ్ళు. ఎందుకంటే కొద్దిగా వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్డ్ మైండ్తో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ
బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ చేశారు, బయటికి వెళ్ళి వచ్చారు, ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ ఇప్పుడు అసెట్స్, ఆ ల్యాండ్స్ అసెట్ని కాపాడుకోవాలంటే వ్యవసాయం కూడా చేస్తున్నారు కాబట్టి వ్యవసాయాలు కూడా చాలా 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 అడ్వాన్స్డ్గా చేస్తున్నారు. ఎందుకంటే మేమే దీంట్లో గొప్పని శాస్త్రవేత్తలు అంటే అందరూ మీరు అనేటట్టు రైతన్నలు ముఖ్యంగా మన భూసారం అనేది ఏంటో సరిగ్గా అంటే తెలుసుకోలేకపోవచ్చు, తెలుసుకోకుండా పక్కనున్న రైతులు అది వాడారు, లేదంటే మా గతంలో తాతలు ఈ టైంలోనే వేసారు, ఈ విత్తనాలు వేసారు, ఇవేస్తేనే వస్తుంది అని అంటే తప్పుడు అంచనాల వల్ల నష్టపోతున్నారని అనుకోవచ్చు సాధారణంగా. కానీ ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది అండ్ దేనికి అది సమస్యకి పరిష్కారం చూపుతున్నారు సైన్స్ ద్వారా. మీ శాస్త్రవేత్తలు కూడా ఫలాంది వేస్తే లాభాలు బాట పట్టొచ్చు, ఫలానా టైంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకో అని ఇంత చెప్తున్నా రైతన్న ఈ టెక్నాలజీని వినియోగించుకోవడానికి ఎందుకు వెనకడుగేస్తున్నారు? ఇక్కడ మనకంటే దీన్ని మీరు టెక్నికల్గా అడిగారు కాబట్టి దీంట్లో మనకి ముఖ్యంగా ఏంటంటే మనం ఒక విస్తరణ విభాగంలో దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఇదే అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ న్యూ టెక్నాలజీ మీదే చాలా పరిశోధనలు జరిగాయి. సో దీంట్లో ఏంటంటే కొంతమంది మనం సొసైటీలో మనం చూసినట్టుగైతే కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఏదైనా తీసుకోవడానికి కొన్ని రోజులు రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్లో భాగంగా ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? కొద్దిగా రిస్క్ తీసుకొని అడ్వాన్స్డ్ మైండ్ నుండి రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో దీంట్లో ఏంటంటే మన ఇండియన్ అగ్రికల్చర్ ఏంటంటే అంతా కూడాను మ్యాక్సిమం 60% మంది రైతులు ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళందరూ చేస్తున్న వాళ్ళందరూ కూడా విలేజ్లో నుంచి బాగా ఎక్స్పీరియన్స్తో పూర్వం నుంచి వస్తున్న ఆహారంగా చేస్తున్నారు. సో దాంట్లో మనం కొత్తగా వెళ్ళి టెక్నాలజీ చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవడానికి ఆ టెక్నాలజీ తీసుకోవడానికి రెసిస్టెన్స్ ఉంటుంది. సో రెసిస్టెన్స్ని మనం ఆ రెసిస్టెన్స్ని తగ్గించడానికే మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు, సీయింగ్ ఈజ్ బిలీవింగ్, లెర్నింగ్ వైల్ డూయింగ్, ఈ 2 ప్రిన్సిపల్స్ మేము వాడుతున్నాం. సో మనం ఏరువాక కేంద్రం ద్వారా ఏదైతే మన రైతులకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో మనం వాళ్ళ పొలాల్లో వెళ్ళి మనం ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తాం. సో వాళ్ళకి చూపిస్తాం, సో పక్క రైతుకు కూడా చూపిస్తాం, ఆ గ్రామంలో ఉన్న పక్క రైతు కూడా చూపించి నమ్మించి ఇలా చేసుకుంటారా బాబు మీరు బాగుపడతారని నెక్స్ట్ ఇయర్కి అంటే ఈ ఇయర్ మరి వాళ్ళు ఎవరైతే మనకి ముందు అప్రోచ్ అవుతారో వాళ్ళ పొలంలో మనం చేస్తాం. మిగిలిన రైతులందరూ కూడా ఈ పొలం చూసి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చేయడానికి సన్నాహాలు చేస్తారు. దాంట్లో మళ్ళీ చాలా 1,000,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ మైండ్లో. సో అవన్నీ కూడా ఇన్హిబిషన్స్ అన్నీ కూడా మార్చుకొని మనం రావడానికి మినిమమ్ 2-3 years టైం పడుతుంది. సో ఎంటైర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మాత్రం మినిమం 10 years పడుతుంది. నేను మీకు అంటే మన జిల్లాలో జరుగుతున్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2007లో మేము 0 tillage అంటే మొక్కజొన్నని దుక్కు దున్నకుండా విత్తనాలు వేయడం అనేది మనం నేర్పాం. వర్షాన్ని కోసిన తర్వాత భూమిలో ఉన్న పదును సుమారుగా 5 లక్షల లీటర్ నీరు, అది ఆ నీరుని వదిలేసి గాలికి వదిలేసి ఎండబెట్టేసి మళ్ళీ దున్నేసి మళ్ళీ ఒక 2-3 లక్షల నీరు పెట్టేసి మళ్ళీ అప్పుడు మొక్కలు వేయడం జరుగుతుంది. సో విత్తనాలు వేయడం జరుగుతుంది. 8 లక్షల లీటర్ నీరు. సో మచ్ వాటర్ ఈజ్ వేస్టింగ్. సో దానికి మనం ఏం చెప్పాము, అలాగే ఇలాగ చేయడం వల్ల ఏంటంటే 1 month డిలే అయిపోతుంది. సో 1 month డిలే అయిపోవడం ఇప్పుడు ఈ సంవత్సరం మీరు చూసారు ఎంత తలక వేడి వాతావరణం ఎలాగ వస్తుందో. సో వేడి వాతావరణం రావడం వల్ల కూడా దిగుబడులు తగ్గిపోతాయి. ఎందుకంటే లేట్గా సోయింగ్ అవుతుంటే లేట్గా సమ్మర్కి హార్వెస్టింగ్ లేట్ అయిపోతుంది. సో అట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఎర్లీగా భూమిలో ఉన్న వాటర్ని వాడుకొని ఎర్లీగా చేయమని టెక్నాలజీ మనం తీసుకొచ్చాం. సో అది ఇప్పుడు కార్బన్ గ్రీన్ టెక్నాలజీస్ అంటాం దాన్ని. 50-60% ఇంకా ఇన్ఫిల్ట్రేట్ అయ్యింది రైతుల పొలాల్లోకి. స్టిల్ ఇంకా సో మచ్ లేకనే ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఇప్పుడు రైతు కుటుంబాల్లో పిల్లలు చదువుకొని ఇలా కాదు నాన్న ఈ పద్ధతులను అనుసరిద్దామన్నా పిల్లల మాట పక్కన పెట్టేసి నువ్వు చెప్పేదేంటి, మా ముందు నుండి తెలిసింది మా పద్ధతులను అనుసరిస్తామంటూ పిల్లల మాటలు కూడా అంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ చెప్తున్నారో వాళ్ళ మాటలు కూడా వినని పరిస్థితి ఉందని అనుకోవచ్చా? అలా లేదండి, ఇప్పుడు మారుతున్నారు, జనాలు అయితే మారుతున్నారు. ఎందుకంటే మేము చేస్తున్న ఈ మన డెమాన్స్ట్రేషన్ వల్ల కానీ అలాగే డిపార్ట్మెంట్ చేస్తున్న చాలా డెమాన్స్ట్రేషన్స్ వల్ల కానీ మనం సరఫరా చేస్తున్న ఇంప్రూవ్డ్ వెరైటీస్ వల్ల కానీ అలాగే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ మార్పు అయితే వస్తుంది. మార్పు రాకుండా మనకి ఇప్పుడు మేము కొత్త రకం రిలీజ్ చేసి బంపర్ ఈల్డ్ వస్తుందని చెప్తే విత్ ఇన్ నో టైమ్ ఆ వెరైటీ అయితే వేసేస్తారు. సో కాబట్టి టెక్నాలజీ తీసుకోవడానికి రైతులు ముందునే ఉంటారు. కాబట్టి టెక్నాలజీని మనం వాళ్ళు నమ్మేటట్టుగా మనం చేసి చూపించాలి. సో అంతే తప్ప టెక్నాలజీ తీసుకోవడం అనేది ఉండదు. అయితే ఇప్పుడు పిల్లలు చెప్పేది పెద్దలు వింటారా లేదన్నది మనం కన్వెన్సేషన్ బట్టే ఉంటుంది. సో కొంతమంది రైతులు అయితే మారుతున్నారు, ఇబ్బంది ఎట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో కూడాను చాలామంది యువ రైతులు కూడా వ్యవసాయాలు చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ముందు యువ రైతులే ఎక్కువ వ్యవసాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో రైతన్నలు మ్యాంగోస్
మా అందరి ఫేవరెట్ సీజనల్ ఫ్రూట్. సో ఈ ఏడాది మామిడి దిగుబడి సమృద్ధిగా రావాలంటే ఎలాంటి సూచనలు సలహాలు పాటించాలో సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస్ గారు అయితే చక్కగా వివరించారు కదా. సో మీరు కూడా అవన్నీ పాటించండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.